హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎన్ని రోజులు అయ్యింది, అసలు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటనేది మీతో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. నేనైతే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ అలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని నేను కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే బాగున్ను అని. కానీ ఎప్పుడు అయితే ధైర్యం చేయలేదు. స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉండేది కానీ అమ్మో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందా ఏంటా అనేది ఒక భయం అయితే ఉండేది. మా పిల్లలు ఇద్దరు అయితే బాగా సపోర్ట్ చేశారు నాకు. మమ్మీ యూట్యూబ్ ఛానల్ పెట్టు, ఏం కాదు, నీకు టైంపాస్లా ఉంటుంది, ఏదైనా ఒక వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టావంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇలా చూసుకుంటూ ఉంటే నీకు కొంచెం ఒక రిలీఫ్ లాగా ఉంటుంది మైండ్కి. ఏదో ఒక ఆలోచనలో ఉంటుంటావు కదా, ఎప్పుడు మా పనిలో మేము ఉంటాము, నీకు ఇది ఒక టైంపాస్ లాగా ఉంటుంది, స్టార్ట్ చేయమమ్మా అని మా పిల్లలు అయితే బాగా నాకు సపోర్ట్ చేశారు. ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నేను పెట్టి 2 నెలలు అవుతుంది. ఛానల్ అయితే క్రియేట్ చేయటం అయితే జరిగింది. అందులో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం కూడా అయ్యింది. కానీ నాకైతే వీడియో షూట్ చేయటము రాదు, అలానే ఎడిటింగ్ చేయటము రాదు, ఏమీ ఇంకా అయితే నేను తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే మా పాప నాకు సపోర్ట్ చేస్తుంది. తను ఆఫీస్కి వెళ్ళొద్ది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీకెండ్స్లో సాటర్డే సండే తన ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏమైనా వీడియోస్ చేస్తే తనే షూట్ చేసి పెడుతుంది నాకు వీడియోని. తర్వాత ఎడిటింగ్ చేస్తుంది, తనే అంతన్ని చూసుకుంటుంది. తనకు కొంచెం స్ట్రెస్ని ఇస్తున్నానేమో నేను నేర్చుకుంటే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను. నేను నేర్చుకోవాలి. నేనైతే నాకు తెలిసిన కంటెంట్ని నేను ఇది చేస్తున్నాను ఈరోజు అని చెప్తే తనకి టైం ఉన్నప్పుడు తను వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ తన ఫోన్ నుంచి నా ఫోన్కి వీడియో పంపిస్తే నేను దానికి వాయిస్ ఇస్తాను ఖాళీ ఉన్నప్పుడు. మళ్ళీ ఆ వాయిస్ని తను ఫోన్కి పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇలా అవుతుంది. చాలా ఇదైతే అవుతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. వీడియోని అంతా ఎడిటింగ్ చేసి పెట్టినాక మా అబ్బాయి అయితే దాన్ని అప్లోడ్ చేస్తాడు. ఇంత జరుగుతుంది దీని వెనక. ఒక 4-5 నిమిషాలు వీడియోలానే ఉంటుంది కానీ యూట్యూబ్ ఛానల్ అనేది అంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టం. అసలు ఒక్కరు అన్నీ తెలిసి ఒక్కరు చేసుకున్నా కూడా అది కూడా కష్టమే, చాలా కష్టం అవుతుంది. అసలు ముగ్గురు ఇలా చేస్తున్నా కూడా అమ్మో చాలా ఇది అవుతుంది, దీని వెనక ఇంత వర్క్ చేయాలనా అన్న ఆలోచన అయితే ఒక్కోసారి ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాం కదా, చూద్దాం ఎంతవరకు వెళ్ళుద్దా ఏంటా అనేది అయితే అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి తక్కువ టైం అయినా కూడా బాగానే వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి అనుకుంటున్నాను నేనైతే. సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. కానీ రోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇలా చూసుకోవడంలో మాత్రం చాలా థ్రిల్ అయితే ఉంది నాకైతే. ఈ సక్సెస్ అవుతామా అవ్వదా అనేది తర్వాత సంగతి. కానీ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నది. అదైతే పెట్టాను అన్న ఆనందం అయితే నాకు ఉంది ప్రస్తుతానికి. అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకా ముందు అలా వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఏదైనా మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు దాని అవుట్పుట్ ఏంటంటే చాలా బాగుంది అని అనుకుంటాము. అది డ్యాన్స్ అవని, సింగింగ్ అవని, కుకింగ్ అవని, ఏదైనా కూడా. కానీ దాని వెనక అనేది హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది అన్నమాట. అంటే ఒక అరగంటలో అయిపోవలసిన వంట అయితే దీనివల్ల ఏంటంటే 1 గంట పట్టుద్ది. ఆ షూట్ చేయటం వలన ఫ్రేమ్ సెట్ చేసుకోవటము, దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని షూట్ చేయటము, అదంతా ప్రాసెస్ అనేది అంత టైం తీసుకుంటుంది. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయటము, వాయిస్ ఇవ్వటము, థంబ్నెయిల్, టైటిల్ పెట్టడం అని ఇలాంటివి అనేది చాలా ఉంటుంది ప్రాసెస్. అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకంటే చేయటం మానేవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదైనా ఇష్టంగా చేసినప్పుడు అందులో కష్టం ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది అనేది, అది సక్సెస్ అవుతామా లేదా అనేది అది సెకండరీ.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.